నిజంగా అంటే మన కాన్స్టిట్యూషన్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం, కొన్నింటిలో అనవసరమైన కేంద్ర జోక్యం, కొన్నింటిలో జోక్యమే లేదు. ఇలా ఏమిటో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మన రాజ్యాంగంలో ఉన్న చట్టాలు, ధర్మాలు, న్యాయాలు ఏమిటి అర్థం కాదు. అన్నీ అమలు పరుస్తున్నట్లుగా ప్రతి రాజకీయ నాయకుడు డబ్బా కొట్టుకుంటాడు. మన దేశంలో 30-40% లోపల ఉంటారు మధ్యతరగతి వాళ్ళు. నిజంగా మిగతా 60%లో బాగా రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఒక 1%, 2% ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు అనుకుందాం. మధ్యతరగతి వాడు అడిగే ప్రశ్న ఒకటే, ఫ్రీ పథకాలు ఇది 100% లంచం కింద లెక్క. అంటే ప్రతి ప్రభుత్వము, ప్రతి నాయకుడు ఫ్రీ పథకాలు పెట్టి జనాలకి లంచాలు ఇచ్చి ఆ లంచంలో వాళ్ళు ఇరుక్కుపోయేలాగా, ఊరికే కాదు, ఇప్పుడు పని చేయకున్నా ఒక లంచం, పనికి లంచం, తర్వాత ఫ్రీగా మందు పోస్తామని మాత్రం పబ్లిక్గా చెప్పట్లేదు, కానీ ఆ పని కూడా ఎలక్షన్ టైంలో చేస్తారు. ఆ తర్వాత పనికి ఆహారం అంటాడు, కళ్యాణ లక్ష్మి అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, అమ్మ చెల్లి అంటాడు, అమ్మఒడి అంటాడు, ఇంకో ఓరి అంటారు, విద్యా పథకం అంటారు. ఆర్థికంగా బాగలేని వారికి సహాయం లేకపోతే చేయూతను అందించి వారిని వృద్ధిలోకి తీసుకురావడం అనేది మంచిదే, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి అయితే లేదు. ముఖ్యంగా అద్భుతమైనటువంటి చదువు, ఇది హక్కు కాబట్టి చదువునివ్వాలి ఫ్రీగా. వాళ్ళు ఎవరైనా సరే, ఏ క్లాసు అనే సంబంధం లేకుండా, ఈ డిస్క్రిమినేషన్ అనేది ఈ సమాజంలో, ఈ సొసైటీలో క్రియేట్ చేయకుండా అందరికీ సమాన హక్కు కింద చదువుని మీరు ఫ్రీగా ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఆహారం ఇవ్వండి. ఆ తర్వాత మిగతావన్నీ కష్టపడి వాళ్ళే సంపాదించుకుంటారు. ఆ పరిధిలోకి, ఆ పంథాలోకి ఎందుకు రారు? చాలా సమాజ సేవ, దేశ సేవ చేస్తున్నట్లు కులాలు, మతాలు, జాతుల కింద విడగొట్టడం, దానికి రిజర్వేషన్లు అనే పేరుతో ఇంకా ఒకరి మీద ఒకరు విషం కక్కుకునేలాగా ప్రజల్ని తయారు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఏంటి? వీళ్ళని ఏ శిక్ష వేసి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు జైలులో పెట్టాలో తెలియని సమస్యగా మారిపోయారు ఈ రాజకీయ నాయకులు. దుర్మార్గపు రాజకీయ నాయకులు, దుష్ట రాజకీయ నాయకులు, నీచ రాజకీయ నాయకులు తయారైపోయారు. ఇటువంటి పనికిమాలిన వెధవ రాజకీయాలు చేసే వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ప్రతివాడు నా అవసరం తీరిపోతే చాలు అన్న పంథాలో ప్రజలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి, ఈ ప్రపంచం ముందుకు పోతున్న దిశ అనే పేరుతో మానవత్వాన్ని వెనక్కి నెడుతోంది కాబట్టి, ఇక్కడ ప్రశ్నించేవాడు లేడు, ప్రశ్నకు జవాబు చెప్పేవాడు అంతకంటే లేడు. జవాబుదారీతనం ఎవరికీ లేదు. ఎవరికీ సమాజం పట్ల, దేశం పట్ల ఏమాత్రము బాధ్యత లేదు. వీటికి ముగింపు ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం ఆ భగవంతుడికే తెలియాలి. భగవంతుడి పేరు చెప్పామనుకోండి, మళ్ళీ ఆస్తికుడు నాస్తికుడు అని గొడవ చేసే వెధవలు కొంతమంది తయారయ్యారు. అసలు కులమే వద్దని
గొడవ చేస్తున్న వాళ్ళు వాడే కులమే వద్దు అని గొడవ చేస్తూ ఇంకో కులాన్ని ఇంకో మతాన్ని తిడతాడు. అంత గొప్ప చాలా సంస్కర్తలు మన సమాజంలో ఉన్నారు. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం, ఎవరి జాగ్రత్తను ఎవరి జీవితాన్ని వాళ్ళు కాపాడుకోవడం తప్పితే నిజంగా ఈ ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్నది సున్నా. ఇదైతే వాస్తవం. వాళ్ళ